హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. సో ఈరోజు అయితే మనం రొయ్యల వేపుడు ఎలా చేయాలో ఒకసారి అయితే మనం చూసేద్దాం. దీని ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో, సో ఇది ఎలా చేయాలనేది ఒకసారి అయితే మనం డీటెయిల్గా అయితే చూద్దాం. సో ఇంగ్రీడియంట్స్ అయితే దీనికి మనకు కావాల్సింది స్మాల్ సైజ్ ప్రాన్స్ తీసుకున్నాను. నేను 1 kg ఆఫ్ ప్రాన్స్ తీసుకున్నాను. అవన్నీ క్లీన్ చేశాక ఏంటంటే మనకి 1/2 kg ఆఫ్ ప్రాన్స్ వస్తాయి. అండ్ తర్వాత మనకి 100 ml ఆఫ్ ఆయిల్ కావాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు అయితే కావాలి. అలాగే ధనియాల పొడి, పట్టా లవంగాల పొడి, సాల్ట్, కారం, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 50 grams. ఇవైతే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడైతే మనం తీసుకుంటాము. సో ఇప్పుడు ఒక బాండెల్లో అయితే మనకి 100 ml ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. అండ్ దీన్ని కొంచెం హీట్ అయ్యే వరకు అయితే ఇలా ఉంచుకుంటాను. వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఏవైతే ఆనియన్స్ తీసుకున్నామో ఆనియన్స్ వేసి కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చేదాకా అయితే కొంచెం వేయించుకుంటాను. తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని ఆనియన్స్ మీద వేసి వేయించుకుంటాను. ఎప్పుడైతే ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయో అప్పుడు మనం తీసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది ఈ ఆనియన్స్కి యాడ్ చేసి లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్ తేలేదాకా అయితే నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటాను. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటాను. తర్వాత చిటికెడు పసుపు, అలాగే ఒక 1/2 teaspoon కారం, తర్వాత కొంచెం సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా బాగా ఈ కన్సిస్టెన్సీకి పట్టేలాగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి మనం. తర్వాత ఒక చిన్న స్పూన్ పట్టా లవంగాల పొడి యాడ్ చేయాలి ఈ కన్సిస్టెన్సీకి. సో ఇవన్నీ యాడ్ చేశాక ఏంటంటే మనం ఫ్రెష్ స్మాల్ ప్రాన్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం ఈ కన్సిస్టెన్సీకి అయితే యాడ్ చేసుకుంటాము. సో ఈ మసాలా అయితే బాగా ప్రాన్స్కి పట్టేలాగా అయితే మనం ఫుల్గా అయితే బాగా మిక్స్ చేస్తాము, మొత్తం కలపాలి. ప్రాన్స్ కొంచెం ఉడికేటప్పుడు మనం ఒక కప్ ఆఫ్ వాటర్ని మనం అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటాము.
యాడ్ చేసుకున్న తర్వాత మనం పైన ఒక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్కి ఒకసారి ఏంటంటే మనం బాగా దీన్ని అన్నీ మిక్స్ అయ్యేలాగైతే యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మనమైతే ఇది మీడియం హీట్లో ఆన్ చేసుకొని పెట్టుకొని మొత్తం కన్సిస్టెన్సీని అయితే మనం బాగా మిక్స్ చేస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే వాటర్ డ్రై అవుతాయో సో అప్పటిదాకా అయితే బాగా మనం కలుపుకుంటూ ఉంటాము. సో మనకి ఎంత మసాలా కావాలో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే మనం ఈ రొయ్యల వేపుడు అనేది రెడీ చేసుకుంటాము. సపోజ్ మనకి మసాలా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఉండగానే మనం బయటకైతే తీసేస్తాము. అలాగే మనకి ఫుల్ డ్రైగా కావాలంటే మనకి లాస్ట్ దాకా అయితే మనం బాగా డ్రై చేస్తాము. డ్రై చేసిన తర్వాత ఏదైనా కింద అడుగంటుతుంటే మనకి కొంచెం ఆయిల్ అయితే మనం మిక్స్ చేసుకుంటుంటాము. నేనైతే ఇక్కడ మరి ఫుల్ డ్రై అయితే చేయలేదు. జస్ట్ కొంచెం మాకు చపాతీలోకి మరియు రైస్లోకి బాగుంటుందని కొంచెం సెమీ గ్రేవీ లాగానే అయితే ఉంచాను. సో మనకి ఫైనల్ అవుట్పుట్ కానీ చూసుకుంటే ఇలా అయితే వస్తుంది. సో ఇదైతే తీసి బౌల్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది రొయ్యల వేపుడు అనేది. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ మీరు చేసుకున్న తర్వాత కమెంట్ రూపంలో కూడా మాకైతే తెలపండి మీకు ఎలా వచ్చిందనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.